గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను బేస్డ్ ఆన్ ఓఎస్ లైక్ నేమ్ ఇది ఎండ్లెస్ ఓఎస్. ఇది లినక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్. సో దీంట్లో మనకి డిబెన్ ఇట్స్ అండ్ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది రీడ్ ఓన్లీ రూట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్డ్ బై ఓఎస్ ట్రీ అండ్ ఫ్లాట్ ప్యాక్. సమ్ డీటెయిల్స్ ఏంటంటే ఎండ్లెస్ ఓఎస్ టైప్ ఏమో లినక్స్, డెస్క్టాప్ ఏమో ఈఓఎస్ షెల్ జినోమ్, ఆర్కిటెక్చర్ ARM 64 x86 64, కేటగిరీ ఏంటంటే డెస్క్టాప్, ఇమ్యూటబుల్, లైవ్ మీడియం, రాస్బెర్రీ పై, స్టేటస్ యాక్టివ్, పాపులారిటీ 102 105 హిట్స్ పర్ డే, ఇన్స్టాలేషన్ సైజ్ 16 GB ఫుల్ ఇన్స్టాలేషన్ and 2.26 GB for minimal download. Hardware support ఏమో at least 2 GB of memory, but 4 GB is recommended. Storage at least 32 GB of disk space. సో ఇది ఒకసారి మనము డౌన్లోడ్ చేసి చూద్దాము. లైక్ ఏంటి ఇది అంటే లైక్ ఎండ్లెస్ ఓఎస్ ఏంటంటే లిమిటెడ్ కనెక్టివిటీ ఆర్ కంప్లీట్లీ ఆఫ్లైన్. సో మేక్స్ గుడ్ ఆపరేటింగ్ సిస్టమ్. డెవలపింగ్ కంట్రీస్లో ఇది ఇంటర్నెట్ మేబీ లిమిటెడ్ ఆర్ యాబ్సెంట్. సో ఇది యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి గూగుల్ క్రోమ్లో ఎండ్లెస్ ఓఎస్ అని టైప్ చేద్దాము. అండ్ దెన్ ఇక్కడ చూడొచ్చు ఎండ్లెస్ ఓఎస్ ఫౌండేషన్ అని ఉంది. ఇక్కడ HTTPS హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ఎండ్లెస్ ఓఎస్ ఫౌండేషన్ అని వచ్చింది. అది నేను ISO ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను. లైక్ సారీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నేను డౌన్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ ఎండ్లెస్ ఓఎస్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఎండ్లెస్ ఆన్ దిస్ కంప్యూటర్ అని వచ్చింది. ఇన్స్టాల్ ఎండ్లెస్ పైన క్లిక్ చేయండి. ఎండ్లెస్ ఓఎస్ బేసిక్ అని ఉంది, ఫుల్ అని ఉంది. సో మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోండి. డౌన్లోడ్ బేసిక్ వర్షన్ అని నేను తీసుకుంటున్నా. Unfortunately from connecting the server. Okay, download basic version. నేను డౌన్లోడ్ బేసిక్ వర్షన్ అని తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ప్యారెట్ సెక్యూరిటీ 5.3 14.6 GB అని ఉంది. USB drive found. Okay, I understand that this will erase all my files on USB device. So 16 GB pen drive నేను తీసుకున్నాను. And choose the USB device you would like to use. Step 1 స్టార్ట్ అయింది. సో యువర్ ఎండ్లెస్ ఓఎస్ లైవ్ USB అయింది. సో ఇక్కడ చూడొచ్చు USB డ్రైవ్. ఇక్కడ చూడండి రీస్టార్ట్ సిస్టమ్ రీస్టార్ట్ అయినాక ఎండ్లెస్ అని స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం టైం పడుతుంది, ఇది ప్రాసెస్కి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు లైక్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, యునైటెడ్ స్టేట్స్. and try endless OS by running USB stick endless OS reformat. So try it and format this computer
తీసుకున్నా అండ్ బేసిక్ నేను తీసుకున్నాను కాబట్టి అది వచ్చింది. నెక్స్ట్ ఇది నా హార్డ్ డిస్క్, ఐ అగ్రీ టు ఎరేజింగ్ ఆల్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ Endless OS reformatting step 1 of 2. Fast, easy to use and powerful. Reformatting finished. Power off. English. ఇంగ్లీష్ యుఎస్ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఇక్కడ టైమ్ జోన్, ఇక్కడ నేను నాది అడ్రస్ లైక్ కోల్కతా అన్నది పెట్టేసుకున్నాను. అబౌట్ యూ ఫుల్ నేమ్ ఇవ్వాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ మనము. అండ్ ఆల్ డన్. స్టార్ట్ యూజింగ్ ఎండ్లెస్ ఓఎస్ అని వచ్చేసింది. సో స్క్రీన్ చూడండి, ఇక్కడ ఇక్కడ వెల్కమ్ టు ఎండ్లెస్ ఓఎస్ 5 అని ఉంది. ఎండ్లెస్కి వీడియోస్, షార్ట్ వెల్ వర్క్, యూటిలిటీస్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి, యూటిలిటీస్లో చూడండి, సెట్టింగ్స్లో చూడండి, బ్లూటూత్, బ్యాక్గ్రౌండ్, నోటిఫికేషన్, సర్చ్, మల్టీటాస్కింగ్, సౌండ్, డిస్ప్లే, కీబోర్డ్, ప్రింటర్, చాలా ఉన్నాయి ఫీచర్స్. సో వీడియోస్, షార్ట్ వెల్ వర్క్, ఓకే. ఎండ్లెస్ కీ ఉంది. సో ఇక్కడ బ్లూటూత్ ఆఫ్, ఫుల్ చార్జ్, సెట్టింగ్స్, లాక్, పవర్ ఆఫ్ ఉంది. సో నేను ఇది డౌన్లోడ్ చేసుకొని చూసాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి వాళ్ళు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ subscribe my channel. Thank you.